అమరావతిలో కీలక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఎల్లుండి ఒకే రోజు 3 ప్రారంభం జరగనున్నాయి. ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు నిర్మాణ సంస్థ అప్పగించనుంది. ప్రతినిధుల భవనాల తాళాలను సీఎం చంద్రబాబుకు అందించనుంది. అనంతరం శాసనసభ అధికారులు ఈ ప్లాట్లను ప్రజా ప్రతినిధులకు కేటాయిస్తారు. ఇదే రోజు రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ పలకబోతోంది. విజయవాడను సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ద్వయాన్ని సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని ఉంటాయి. N11 సీడ్ యాక్సిస్ రోడ్డు కలిసే చోట రాయపూడిలో వీటిని నిర్మించారు. మొత్తం 10.48 ఎకరాల్లో 14.46 లక్షల చదరపు అడుగుల్లో 12 అపార్ట్మెంట్లుగా 288 మంది ప్రజాప్రతినిధులు ఉండడానికి వీలుగా S+12 అంతస్తులతో నిర్మించారు. ప్రస్తుతం 10.84 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో 6 ఎమ్మెల్యే క్వార్టర్స్, 3 ఎమ్మెల్సీ క్వార్టర్స్ సిద్ధమయ్యాయి. వీటి పరిధిలో 144 ఎమ్మెల్యేల ప్లాట్లు, 72 ఎమ్మెల్సీల ప్లాట్లు, వెరసి 216 ప్లాట్లు రెడీ అయ్యాయి. ఎల్లుండి ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఒక్కో అంతస్తులో 2 ప్రజాప్రతినిధులు ఉండేందుకు వీలుగా ఒక్కొక్కటి 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక్కో టవర్ 49.80 మీటర్ల ఎత్తుంటుంది. అపార్ట్మెంట్ల మధ్యనున్న ఖాళీ స్థలాల్లో అందంగా గార్డెనింగ్ చేశారు. గ్రీన్ ఎనర్జీ విధానంలో భాగంగా ప్రతి టవర్ పైన సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ట్రిపుల్ బెడ్రూమ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాట్లలో ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, విజిటర్స్ లాంజ్ సహా అన్ని సదుపాయాలు కల్పించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో 6 ఫ్లాట్లు, ఎమ్మెల్సీ ఫ్లాట్లలో 3 అధికారులకు కేటాయించనున్నారు.